ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని 8 గంటలకు పైగా విచారించింది సిట్. మిథున్ రెడ్డికి 100కు పైగా ప్రశ్నలు వేసింది. ముడుపుల అంశంపైనే ప్రధానంగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఎక్కువ ప్రశ్నలకు మిథున్ రెడ్డి సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, నిన్న సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అంటే ఏ కోణాల్లో ఏ అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధించారు, ఎటువంటి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు? నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను సుదీర్ఘంగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. 100కు పైగా ప్రశ్నలతో ఆయన ఉక్కిబిక్కిరి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ డిస్టిలరీలకు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరికి ముడుపులు వెళ్ళాయనే దాని మీదనే ఆయన సుదీర్ఘంగా ప్రశ్నలు అడిగినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అంటే ఇప్పుడు బయట వ్యక్తులు అంటే విజయసాయి రెడ్డి అయితేనేమి, తర్వాత మిగిలిన ఆ వైసీపీ నాయకులు అయితేనేమి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీరందరూ కూడాను బయట ఎందుకు ఈ మద్యం నూతన పాలసీకి సంబంధించిన వ్యవహారాల మీద మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది, దీంట్లో అధికారులు కాకుండా పార్టీ నేతలు ఎందుకు పెట్టుకున్నారనే దాని మీద కూడా ప్రశ్నలు వేయడం జరిగింది. వీటితో పాటు ఈ అదాన్ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అది ఏర్పాటు చేయడంలో కూడాను మీ పాత్ర ఉంది అని చెప్పేసి అదే ఈ సిట్ బృందం ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడాను తనకి ఎటువంటి సంబంధం లేదు, సంబంధం లేని వాటిలో నన్ను ఎరికించి క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు, ఇదంతా అక్రమ కేసులు అని చెప్పేసి ఆయన వారికి ఎదురుగా సమాధానాలు చెప్పడం జరిగింది. అయితే కొన్ని సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితేనేమి, తర్వాత జరిగిన లావాదేవీలు అంటే అరబిందో సంస్థ అంటే విజయసాయి రెడ్డికి సంబంధించిన అరబిందో సంస్థ నుంచి అదాన్ డిస్టిలరీకి సంబంధించి 60 కోట్ల రూపాయల అప్పు ఇప్పించడంలో మీ పాత్ర ఉంది. అంతేకాకుండా ఈ ముడుపుల వ్యవహారం వచ్చినటువంటి డబ్బును పక్కదారి పట్టించడము, తర్వాత ఆ డబ్బులన్నీ కూడాను మీ ద్వారానే గతంలో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అందాయి అని చెప్పేసి సిట్ ఆరోపించేసింది. అయితే వీటన్నిటిని కూడాను మిథున్ రెడ్డి కొట్టిపారవేయడం జరిగింది. ఈ మధ్యాహ్నం వరకు కూడాను ఆయనకు దాదాపు ఒక 100 ప్రశ్నలు వేసిన తర్వాత మధ్యాహ్నం భోజనానంతరము ఆయన సమాధానాలు ఏవైతే చెప్పలేదో వాటన్నిటికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అంటే కనుక ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు అయితేనేమి, తర్వాత ఆయన మీటింగ్లలో ఎక్కడెక్కడ పాల్గొన్నాడు, ఎందుకు పాల్గొన్నాడు, గతంలో ఈ బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎండీ అయితేనేమి, స్పెషల్ ఆఫీసర్ అయితేనేమి, వారితో తీసుకున్నటువంటి స్టేట్మెంట్లు, విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వీటన్నిటినీ కూడాను ఆయన ముందు పెట్టడం జరిగింది. వీటికి సమాధానం మీరు చెప్పాలి అని చెప్పడం జరిగింది. అయితే వీరికి విచారణకు సహకరించలేదు అని చెప్పేసి సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి మీరు రావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను ఆయనను సిట్ అధికార బృందం అయితే కనుక 100కు పైగా ప్రశ్నలతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రశ్నలన్నిటి కూడాను ఈ వ్యవహారంలో మూల విరాట్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి సిట్ భావిస్తూ ఉంది. కాబట్టి వీరందరి స్టేట్మెంట్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఏమాత్రం ఆధారం దొరికినా కూడాను ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మీద కేసు బుక్ చేసి ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం అన్నింటిలో కూడాను ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పి భావిస్తున్నారో వారందరి మీద కూడాను ఇంకా విచారణలో ఎవరైతే పేర్లు బయటకు వస్తాయనే దాని మీద సిట్ బృందము దూకుడుతో ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.